కోర్టు ధిక్కార నేరం అంటే ఏమిటి? వాట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? ఇది ప్రశాంత్ భూషణ్ కేసుతో చాలా పాపులర్ అయిపోయింది. అసలు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటానికి ఉన్న మీనింగ్ ఏంటి? ఎప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇన్వైట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలో స్పెసిఫిక్గా సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు ఈ కోర్టు ధిక్కార నేరం కింద విచారించే అధికారం ఇచ్చారు. ఆర్టికల్ 129 రాజ్యాంగంలోని 129వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టుకు, ఆర్టికల్ 215 రాజ్యాంగంలోని 215 అధికరణ కింద హైకోర్టులకు ఈ కోర్టు ధిక్కార నేర కేసులు విచారించే అధికారం లభించింది. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద. ఏమిటి అసలు, ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది? అనేక తీర్పుల్లో దీన్ని చాలా స్పష్టంగా నిర్వచిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు 1995లో వినయ్ చంద్ర మిశ్రా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, విచ్ హిండర్స్ ఆర్ అబ్స్ట్రక్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ జస్టిస్. అంటే కోర్టులు న్యాయాన్ని అందించేటువంటి పనిలో ఉంటాయి. ఆ పనికి అడ్డంకులు కల్పించిన, ఆ పనిని అడ్డుకున్నా అది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కోర్టు ధిక్కార నేరం అవుతుంది. హిండరింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, బ్లాకింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, అబ్స్ట్రక్టింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. అంటే న్యాయ నిర్వహణకు అడ్డంకులు కల్పించడం కోర్టు ధిక్కార నేరమవుతుంది అని వినయ్ చంద్ర మిశ్రా కేసులో 1995లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే సుప్రీంకోర్టు కోర్టులు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, కోర్టుల అథారిటీని అంటే కోర్టుల అధికారాన్ని తగ్గించేటువంటి పనులైన దట్ వీకెన్ ద అథారిటీ ఆఫ్ ద కోర్ట్స్, లేదా కోర్టు పట్ల, జడ్జిల పట్ల ప్రజల్లో అగౌరవాన్ని, అప్రతిష్టను కల్పించే చర్యలైన, అంటే దట్ షాటర్స్, దట్ అండర్మైన్స్ public confidence in judges or courts, or that bring ridicule to court. అంటే కోర్టు పట్ల కానీ, జడ్జిల పట్ల కానీ తృణీకరణ భావనను గనక కల్పిస్తే దానివల్ల ప్రజల విశ్వాసము కోర్టుల్లో పోతుంది. అంటే షట్టరింగ్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కోర్ట్స్. ఇలాంటి చర్యలు కూడా కోర్టు ధిక్కార నేరం కిందికి వస్తుంది అని సుప్రీంకోర్టు 1970లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ వర్సెస్ టిఎన్ నంబియార్ కేసులో తీర్పులో పేర్కొంది. ఈ ఈఎంఎస్ నంబూద్రిపాద్ వర్సెస్ టిఎన్ నంబియార్ కేసులో సుప్రీంకోర్టు ఉదాహరణలు కూడా వచ్చింది. ఉదాహరణకు ఒక కోర్టును కానీ, జడ్జిలను కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అప్రెషన్, అంటే ఒక ఆధిపత్య శక్తులుగా, అణిచివేసేటువంటి వ్యవస్థలుగా పేర్కొంటే అది కోర్టు ధిక్కార నేరం అవుతుంది. అలాగే కోర్టులు, అలాగే జడ్జిలు పేదలకు వ్యతిరేకంగా ధనికుల పక్షాన వర్గ స్వభావముతో పనిచేస్తున్నాయి అని, దే ఆర్ యాక్టింగ్ విత్ ఎ క్లాస్ బయాస్ టువర్డ్స్ ద రిచ్ అండ్ అగెన్స్ట్ పూర్ అని కూడా ఎవరైనా వ్యాఖ్యానించినా కూడా అది కోర్టు ధిక్కార నేరం అవుతుంది. కారణం ఏంటంటే పేద ప్రజల్లో కోర్టుల పట్ల ఉన్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. ఇక మూడవ ఉదాహరణ మీకు నర్మదా బచావ్ ఆందోళన కేసులో సుప్రీంకోర్టు 1999లో ఒక తీర్పు చెప్తూ పేర్కొంది, మిస్రిప్రజెంటింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు తీర్పుల్ని వక్రీకరించి చెప్పడము, అబ్సల్యూట్లీ రాంగ్ ఆర్ ఇన్కంప్లీట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్స్. అంటే కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని కానీ, ఆదేశాలని కానీ పూర్తి తప్పుగా కానీ, అలాగే ఒక వక్రీకరించి తప్పుడు పద్ధతిలో కనుక వివరించిన, వ్యాఖ్యానించిన అది కోర్టు ధిక్కార నేరమవుతుంది. అందువల్ల ఇప్పుడు నేను ఈ 3 ఉదాహరణలు చెప్పాను. వినయ్ చంద్ర మిశ్రాలోమో హిండరింగ్ అండ్ బ్లాకింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ రిడిక్యూలింగ్ ద కోర్ట్, అంటే న్యాయ ప్రక్రియకు అడ్డంకులు కలిగించడం. ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేసులో వీకెన్ ద అథారిటీ ఆఫ్ ద జ్యుడిషియరీ, అంటే కోర్టుల అధికారాన్ని బలహీనపరచడం. షాటరింగ్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కోర్ట్స్, అంటే ప్రజల విశ్వాసాన్ని కోర్టుల్లో దెబ్బతీయడం. ఇక నర్మదా బచావ్ ఆందోళన కేసులో కోర్టు తీర్పుల్ని వక్రీకరించడం, తప్పుడుగా వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కార నేరంగా పరిగణించబడతాయి.
ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే హిండరింగ్ అండ్ బ్లాకింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. మిగతా రెండు కూడా అందులో భాగమే. సో న్యాయ నిర్వహణను అడ్డుకునుకోవడం. ఇప్పుడు కోర్టుల అధికారాన్ని బలహీనపరిచిన, కోర్టుల పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన, కోర్టు తీర్పులను వక్రీకరించిన ఇవన్నీ కూడా న్యాయ నిర్వహణను అడ్డుకున్న కిందికే వస్తాయి. అందువల్ల మూలమైనటువంటిది ఈ కోర్టు ధిక్కార నేరం ఏంటంటే బ్లాకింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ప్రివెంటింగ్ కోర్ట్స్ ఫ్రమ్ డెలివరింగ్ ద జస్టిస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. ఇది కూడా వినయ్ చంద్ర మిశ్రా కేసులోనే సుప్రీంకోర్టు పేర్కొంది. ఎలాంటి పక్షపాతము లేకుండా, భయము లేకుండా కోర్టులు తీర్పులు చెప్పే ప్రక్రియను అడ్డుకుంటే అది కూడా కోర్టు ధిక్కార నేరం కిందికి వస్తుంది. అంటే కోర్టును ప్రభావితం చేయాలని చూసినా, జడ్జిల్ని బెదిరించాలని చూసినా, ప్రలోభపరచాలని చూసినా, జడ్జిల్ని ఒత్తిడి చేసి తీర్పులు రాబట్టుకోవాలని చేసినా కూడా అది కోర్టు ధిక్కార నేరం అవుతుంది. ఇలా మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పులు నేను బ్రీఫ్గా చెప్పాను. ఇంకా చాలా తీర్పులు ఉంటాయి. నేను ఆ వివరాలన్నీ సందర్భోచితంగా ఎప్పుడైనా చెప్తాను. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు భారత రాజ్యాంగమే ఆర్టికల్ 19(1)A ప్రకారము ప్రతి పౌరునికి భావప్రకటన స్వేచ్ఛనిస్తుంది, ఫండమెంటల్ రైట్. అందువల్ల ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్ఏలియనబుల్ రైట్స్ ఇన్ ఎ డెమోక్రసీ అని సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పు చెప్పింది. అంటే ప్రజల నుంచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడదీయలేని హక్కులు ఇవి. సో ప్రాథమిక హక్కులు లేకుండా ప్రజాస్వామిక రాజ్యాంగాలు ఉండవు. మరి భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పుడు మరి భావ ప్రకటన స్వేచ్ఛను ఎక్సర్సైజ్ చేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా? విల్ ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గో కాంట్రరీ టు ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే చర్చ వచ్చింది. అంటే కోర్టును కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఈ రెండింటి మధ్య సమన్వయపరచుకుంటే ఎట్లా, హౌ టు రీకన్సైల్? అప్పుడు ఎందుకంటే ఒక కోర్టులు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. మరోవైపు ప్రజలకు, పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ రెండు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాలే. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి రాజ్యాంగ మౌలిక స్వరూపం, లిబర్టీ డెమోక్రసీలో ఒక మౌలికమైన సూత్రమైన స్వేచ్ఛగా మాట్లాడడం అనేది కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. మరి ఈ రెండు మౌలిక స్వరూపాల మధ్య ఎలా సమన్వయం చేయాలి అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది అంటే భారత రాజ్యాంగంలో ఏ ప్రాథమిక హక్కులు కూడా అబ్సల్యూట్ రైట్స్ కావు. ఇప్పుడు ప్రాథమిక హక్కులు అంటే భావ ప్రకటన స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా తిరగలగడం, అలాగే మత స్వేచ్ఛ, ఇలాంటి అనేక స్వేచ్ఛలు మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ ఇవి ఏవి కూడా అబ్సల్యూట్ రైట్స్ కాదు. వీటన్నిటికి కూడా సహేతుక ఆంక్షలు విధించవచ్చు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు. అంటే మరి ఆ రీజనబులా కాదా ఒక ఆంక్ష విధించినప్పుడు అది హేతుబద్ధమా కాదా అని ఎవరు నిర్ణయించాలి? మళ్ళీ రాజ్యాంగానికి భాష్యం చెప్పే కోర్టులే చెప్పాలి. సో ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారణ అలాంటి హేతుబద్ధమైన సహేతుకమైన ఆంక్ష అవుతుందా? ఈజ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే చర్చ వచ్చింది. ఈ చర్చ వచ్చినప్పుడు 1971లో సుప్రీంకోర్టు సికే దఫ్తరీ వర్సెస్ ఓపీ గుప్తా అనే కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏమందంటే నిజమే, కోర్టు ధిక్కారణ అనేది పాల్పడే అవకాశం లేదు, కోర్టు ధిక్కారణ పాల్పడకూడదు అనేది భావ ప్రకటన స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షయే. సో నాట్ టు ఇండల్జ్ ఇన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈజ్ ఎ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని సుప్రీంకోర్టు సికే దఫ్తరీ వర్సెస్ ఓపీ గుప్తా కేసులో 1971లో తీర్పు చెప్పింది. అందువల్ల కోర్టు ధిక్కార నేరము కింద సుప్రీంకోర్టుకు కేసులు విచారించే హక్కు రాజ్యాంగమే కల్పిస్తుంది, హైకోర్టుకు రాజ్యాంగమే కల్పిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక జూరిస్ప్రుడెన్స్ అంటే ప్రజాస్వామిక దేశాలలో ఎవరికైనా, అటు కోర్టుకైనా, పౌరునికైనా, ప్రభుత్వాలకైనా, చట్టసభలకైనా హక్కులు ఉండడం వేరు, ఆ హక్కులను ఉపయోగించుకోవడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇక్కడే ఏముంటుంది అంటే జస్టిస్ గజేంద్ర ఖడ్కర్ సుప్రీంకోర్టులో ఒక తీర్పు చెప్తూ అంటాడు, కోర్టుల గౌరవం
అనేది ఆ కోర్టులు ఇచ్చేటువంటి భయము లేక, పక్షపాతము లేక, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులపైన ఆధారపడి ఉంటుంది అని పేర్కొంటారు. లార్డ్ డెనింగ్ ప్రఖ్యాత బ్రిటిష్ జడ్జ్ అండ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని పుస్తకం రాశాడు. అందులో లార్డ్ డెనింగ్ ఏమంటాడంటే, మన కోర్టుల గౌరవం అనేది అవి ఇచ్చే తీర్పులపైన, జడ్జిలు ఇచ్చే తీర్పులపైన, జడ్జిల గుణగణాలపైన ఆధారపడి ఉంటుంది. సో ద రెస్పెక్ట్ కోర్ట్స్ డిజర్వ్ ఈ బేస్డ్ ఆన్ ద జడ్జిమెంట్స్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద జడ్జెస్ అని చెప్తారు. అంటూ లార్డ్ డెనింగ్ చాలా క్లియర్గా ఏం చెప్తారంటే, వీ విల్ నెవర్ యూజ్ దిస్ పవర్ టు డిఫెండ్ అవర్ సెల్స్. మమ్మలను మేము రక్షించుకోవటానికి ఈ కోర్ట్ ఇది వాడము అని లార్డ్ డెనింగ్ అంటాడు. జస్టిస్ మార్కండే కర్జు ఒక ఉపన్యాసంలో చెప్పిన అంశం ఏంటంటే, నాపై ఎవరైనా తప్పుడుగా వ్యాఖ్య చేస్తే నేను వ్యక్తిగతంగా బాధపడతాను, కానీ అది కోర్టు ధిక్కారణగా భావించను. ఒక న్యాయమూర్తిగా నా విధి నిర్వహణలో, తీర్పులు చెప్పడంలో, న్యాయాన్ని అందించడంలో నన్ను అడ్డుకున్నప్పుడు మాత్రమే కోర్టు ధిక్కారణగా భావిస్తాను అన్నాడు. ఇఫ్ సంబడి మేక్స్ ఎ కామెంట్ ఆన్ మీ, ఐ మే బి పర్సనల్లీ హర్ట్, నేను వ్యక్తిగతంగా బాధపడచ్చు, బట్ ఐ విల్ నాట్ ట్రీట్ ఇట్ అస్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నాడు జస్టిస్ మార్కండే కర్జు. ఇఫ్ మై రైట్ టు అడ్మినిస్టర్ జస్టిస్, if my right to deliver the justice, if my duty to deliver justice is hindered, అంటే న్యాయాన్ని అందించే నా బాధ్యతను నేను నిర్వహించడంలో నన్ను ఎవరైనా అడ్డుకుంటే అది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుంది అని జస్టిస్ మార్కండే కర్జు వ్యాఖ్యానించారు. అంటే భారతదేశ సుప్రీంకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులు కానీ, ప్రపంచంలో ప్రఖ్యాత న్యాయ నిపుణులు కానీ పదే పదే చెప్పింది ఏంటంటే, ఈ హక్కు, ఈ అధికారం కోర్టులకు ఉంది, అనుమానమే లేదు. నేను మొదట్లోనే చెప్పినట్టు ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది, ఆర్టికల్ 215 ప్రకారం హైకోర్టుకు ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం కూడా ఉంది, కాదని ఎవరట్లేరు. కానీ ఈ అధికారాల్ని అతి జాగ్రత్తగా, అతి అరుదుగా మాత్రమే వాడుకోవాలి. ఈ అతి అరుదు, అతి జాగ్రత్త ఏమిటి అన్నప్పుడు బ్లాకింగ్, అబ్స్ట్రక్టింగ్, హిండరింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. అంటే కోర్టులు తమ విధి నిర్వహణకు, న్యాయమూర్తుల తమ విధి నిర్వహణకు అడ్డుకుంటే, వారిని ఏదో రూపంలో వారిపైన ఒత్తిడి, భయము, ప్రలోభాలకు గురి చేసుకునే చర్యలు లాంటివి వాటి ద్వారా భౌతికంగా కానీ మానసికంగా కానీ వాళ్ళను అడ్డుకుంటే బ్లాకింగ్ ద జస్టిస్ అనేది ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది. ఇక మిగతా అన్నిటినీ కూడా చూసి చూడనట్టు ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థల్లో, జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్నటువంటి ఒక కీలకమైన అంశం. అట్లంటే జడ్జిలపైన ఇష్టమైనట్టు కామెంట్ చేయమని కాదు, అనాగరికమైన కామెంట్ చేయొచ్చు, కోర్టులపైన దుర్భాషలాడచ్చు జడ్జిల్ని అని ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకు కాదు అంటే, జడ్జిలేంది వ్యక్తులుగా మననెవరైనా అవమానించినా కూడా అది నేరమే. ఇప్పుడు నన్ను ఎవరైనా అవమానిస్తూ వ్యాఖ్యానించారనుకోండి, ఇన్సల్టింగ్ మీ, ఇట్ ఈస్ అ కేస్, క్రిమినల్ కేసు పెట్టచ్చు నేను. సో ఒక వ్యక్తిగా నాపై నన్ను అవమానిస్తేనే క్రిమినల్ కేసు పెడితే, ఇక జడ్జిని అవమానిస్తే జడ్జికి హక్కు ఉండదా? సో జడ్జి ఇంకా నాకన్నా ఎక్కువ కదా, ఈ ఆల్సో హోల్డ్స్ పొజిషన్ అండర్ కాన్స్టిట్యూషన్ కదా. అందువల్ల అవమానించే హక్కు ఎవరికీ లేదు. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టును చాలా జాగ్రత్తగా వాడాలి అంటే జడ్జిలపైన ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేయమని కాదు, కోర్టులపైన ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కాదు. డిఫమేషన్ ఉంది, పరువు నష్టం ఉంది, అప్రతిష్టకు ఉంది, అవమానిస్తే కూడా కోర్టులో కేసు పెట్టచ్చు. సో అందువల్ల ఒక చట్టాన్ని ఒక హక్కును ఎలా ఉపయోగించుకోవాలన్నప్పుడు ఆ హక్కు సుప్రీంకోర్టు సెల్ఫ్ డిసిప్లిన్తో ఉపయోగించుకోవాలి అంటే అర్థం సమాజంలో ఎవరైనా కోర్టులపైన, జడ్జిలపైన రాలేయమని కాదు. ఎందుకంటే కోర్టులు అత్యంత గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థలు, వాటిని వాటి పని నిర్వహించుకోవాలి. సో దానికి అడ్డు తగిలేటువంటి అధికారం ఏ వ్యవస్థకు లేదు, పౌరునికి లేదు. అయితే ఒక విమర్శ, ఒక విశ్లేషణ, ఒక దుర్భాష, ఇవన్నీ ఒకటి కాదు. క్రిటిసిజం అండ్ ఎనాలసిస్ కెనాట్ బి ట్రీటెడ్ అస్ అన్ అబ్యూస్ అని కూడా ప్రపంచవ్యాప్తంగా తీర్పులున్నాయి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఈ కోర్టు ధిక్కార చట్టానికి చేసిన సవరణలో ట్రుత్ యాజ్ అ డిఫెన్స్ అని ఒక కొత్త అంశాన్ని చేర్చారు. ట్రుత్ యాజ్ అ డిఫెన్స్ అంటే ఒక నిజాన్ని చెప్పడం కోర్టు ధిక్కారం నుంచి రక్షణనిస్తుంది. అంటే ఒకవేళ నేను ఏదైనా వ్యాఖ్యానించాను, అది కోర్టు ధిక్కారణగా కోర్టు భావించినా కూడా అది నేను చేసిన వ్యాఖ్య నిజమైతే
నాకు కోర్టు ధిక్కారం నుంచి రక్షణ ఉంటుంది. అందువల్ల కోర్టు నన్ను శిక్షించే ముందు నేను చెప్పింది నిజమని నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వాలి. అంటే కోర్ట్ ఈజ్ అబ్లైజ్ టు గివ్ మీ అన్ అపార్చునిటీ టు ఎస్టాబ్లిష్ దట్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఇస్ ది ట్రుత్. అందువల్ల ట్రుత్ యాజ్ అ డిఫెన్స్ అనేది ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక ముఖ్యమైన అంశం.